ఎప్పుడు గాని. అదేలేండి. అట్లా అప్పుడు చేయకూడదు. రైట్ అండ్ ఎంట్రీ అవ్వదు కదా! అవ్వదు. అండ్ ఇది ఒకవేళ చేస్తే ఇక్కడ వరకు షార్ట్ చేస్తా. ఈ లెవెల్ వరకు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడేలాగా. టాప్‌లో షార్ట్ చేస్తాను. ఈ చిన్న టాప్‌లో. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేస్తా. కరెక్ట్ మిగతావన్నీ ఇంకా వదిలేస్తారు. అనలైజ్ చేస్తా. డేటా అన్ని చూస్తాను. మనకి ఇంకేమేమి ఎవిడెన్స్ ఉంది అని అన్ని గ్యాదర్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మేషన్స్ అన్ని చూసుకొని ఇక్కడ షార్ట్ చేస్తే ఇక్కడ దాకా వెయిట్ చేస్తా. ఎందుకు మినిమం. ఆ లెవెల్? ఏముంది? 250 ఓకే. ఈ రోజు అనుకుంటున్నా. నిన్నటి క్లోజింగ్ దగ్గర. ఇక్కడ గాని అంటారా? హ్మ్. ఛాన్స్ ఉంది. కాకపోతే నేనైతే ఇక్కడ వరకు పడేదాకా చూస్తా. పడాలి ఇక్కడ. ఇది ఈడికెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెయిట్ చేస్తా. ఈ పొజిషన్ వరకు వస్తది. ఎగ్జాక్ట్ లెవెల్ ఒకటి రాసుకుంటాను. అక్కడ వరకు వెయిట్ చేస్తా ఓవరాల్ గా. మిగతాదంతా చూసి. నిన్నేం చెప్పాను నేను మీకు? లెవెల్ ఏం చెప్పాను నిన్న? 25080 ఈ రోజు వచ్చేసి ఉంటదిలే, ఉంచుంటది యాక్చువల్లీ కదా. 040. కాకపోతే నేను మీకు కావాలన్నా 40 పాయింట్స్ పైన 80 చెప్పాను. చెప్పారు. అందుకనే అవును మంచిది. అవును అవును. గీసింది యాక్చువల్ 40కే 040 అది. పెట్టారు. అవును, మీరు అవును. పెట్టింది 40కే పెట్టారులేండి. సో ఏం చెప్పాను? అది ఓవరాల్ గా వస్తది అని చెప్పాను. ఇది రాంగ్ క్లోజింగ్ అయితే పరిస్థితి ఏంటి? పడ్డమే అని చెప్పానా? అవును అవును ఈ క్లోజింగ్ ఇది నిన్న రాంగ్ క్లోజింగ్ అనేది నిన్న మీకు తెలుసుగా. కరెక్ట్. అవును. ఇది ఇక్కడ క్లోజ్ అవుతున్నప్పుడే తెలుస్తుంది కదా. ఇది క్లోజ్ అవుతున్నప్పుడే తెలుస్తుంది అంటే మీరు ఏదైతే రేపటి కోసం క్యారీ ఫార్వర్డ్ చేస్తారో పొజిషన్స్ వీటిని మీరు ఉంచుకుంటారా? ఒకవేళ కాల్ ఆప్షన్స్ కొనుంటే? అస్సలు లేదు లేదు. హ్మ్? నేను డైరెక్ట్ మీకు గ్యాప్ ఎప్పుడైతే డౌన్ అవుతుంది అనుకున్నా యాక్చువల్లీ. అఫ్ కోర్స్ ఓకే. అది మనకి ఏడిఆర్స్ ఉంటాయి అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. జనరల్ గా ఇది గ్యాప్ డౌన్ అవ్వాల్సిందే. ఒకవేళ గ్యాప్ డౌన్ అవ్వకపోయినా ఏమవుతుంది? ఇది ఏదైతే ఓపెన్ అయిందో దీని పైకి నిలబడదు. వెళ్తుందా? అవును అవును దాని పైకే వెళ్ళదు. అది చూడండి మీరు. అవును. ప్రైస్ మీరు నిన్న చూడండి. చెప్పారు కాబట్టి నేను ఈరోజు పొద్దున్నే ఫస్ట్ రెడ్ క్యాండిల్ వచ్చిన సర్ప్రైజే అవ్వలేదు. పడేదే ఇది అనేది అర్థమైంది. అంటే తెలుస్తుంది కదా, సెకండ్ మళ్ళీ ఆ చిన్న స్వింగ్ దానిపైన క్లోజ్ అవ్వట్లేదు కదా. అసలు సెకండ్ ఓపెన్ ఏదైతే ఉందో చూడండి, ఫస్ట్ అవును. క్యాండిల్ ఓపెనింగ్ ఎంత చూడండి, 25347.95. అదే హై. అవును, అదే హై. అంటే అండ్ ఏదైతే ఓపెన్ అయిందో అదే హై. ఇంకా అంతకుమించి వెళ్ళడానికి లేదు. దానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఈ ఓపెనింగ్ అనేది యాక్చువల్ గా ఈ కింద అవ్వాలి మనకి. రెండు కింద అవ్వాలి కానీ రాంగ్ ఓపెనింగే రాంగ్. ఈరోజు పడాలి. ప్లస్ మీరు నిన్న అనుకున్న లెవెల్ కూడా అడ్జస్ట్ కావాలంటే ఇది పడేదే అని క్లియర్ గా అర్థమైపోయింది. క్లియర్. సో ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. చాలా మందికి ఈ అర్థమైంది. ఓపెనింగ్ ఈక్వల్స్ టు హై అంటారు అంటే జనరల్ గా. కానీ అది ఎప్పుడు పడుతుంది అనేది తెలియదు. అవునులేండి. అదే ఇప్పుడు నిన్నటి నుంచి తెలుసు కదా మీకు, పెండింగ్ ఓపెన్ ఉన్నది ఈక్వల్స్ టు హై. క్యార్. అవును